శత్రూన్ సంహర మాం రక్ష శ్రేయందాపయ మే ప్రభో అంటూ ప్రదక్షిణాలు చేయాలి. అది కూడా ఒక మండలం 40 రోజులు నియమం పెట్టుకుని అష్టోత్తర శతం వాపి తదర్థం వా తదర్థం 108 ప్రదక్షిణాలు చేయాలి. 108 చేయలేము అంటే 54 ప్రదక్షిణాలు చేయాలి. అది కూడా సాధ్యం కాని అనారోగ్యవంతులు 27 ప్రదక్షిణాలు చేయాలి. అలా చేస్తే ఆరోగ్యవంతులవుతారు, ఐశ్వర్యవంతులవుతారు, కోరిన కోరికలన్నీ తీరుతాయి. వివాహాదులు కూడా వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళతో జరిగేటటువంటి అవకాశం ఉన్నది. అలాంటి సంఘటనలు ఉన్నాయి, నిదర్శనాలు ఉన్నాయి. కాబట్టి ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు ఆ విధంగా చెయ్యాలి. ఊరికైనా పరుగులెత్తటం కాదు, ప్రదక్షిణ విధానం చెప్పబడ్డది. నమస్కార ముద్రతో ఒక నిండు చూలాలు గర్భిణి బిందెడు నీళ్లు చంకన పెట్టుకుని ఎలా నడుస్తుందో, నెమ్మదిగా నడుస్తుంది, తన బిడ్డకి ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని, ఆ విధంగా నెమ్మదిగా ప్రదక్షిణాలు చేయాలి అని చెప్పబడ్డది. అలా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఎప్పుడూ కూడా నియమాల వల్లనే దానికి పరిపూర్ణత వస్తుంది. మందుకి అనుపానం ఎట్లాంటిదో దైవ కార్యక్రమాలకి నియమాలు అటువంటివి. ఏ నియమాలు లేకుండా చేస్తే అనుపానం లేని మందు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి తెస్తుందో అలాంటివి జరుగుతాయి. కాబట్టి ఏదైనా కోరికతో నియమబద్ధంగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు నిత్యము శిరస్నానం చేయాలి, ఏకభుక్తం ఒంటిపూట భోజనం చేయాలి, నేల పడక మంచం మీద పడుకోకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. ఈ విధమైనటువంటి నియమాలతో నిత్యము హనుమంతుడు పూజ చేసుకుంటూ అలా ప్రదక్షిణాలు చేస్తే ఫలితం తప్పకుండా కనపడుతుంది.